11వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణుని, పరమాత్మని విశ్వరూపం చూస్తా ఉంటే భయపడిపోయి అడిగినాడు. ఏమడిగినాడు? కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామిత్వం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. అనేక బాహువులు కలిగినటువంటి ఓ పరమాత్మ, నాకు 4 బాహువులు కలిగినటువంటి నీ రూపమును నాకు చూపించు అని అడిగాడు. ఆ 4 బాహువులు ఏంటివంటే ఇవే: అ ఉ మ అర్ధమాత్ర అనేది. అవే 4 పాదములు. ఓంకారం పాదశో విద్యాత్ పాద మాత్ర. పాదయే మాత్ర, మాత్రయే పాదం. పాద అన్న మాత్ర అన్న ఒకటే. అదే ఇది, ఇదే అది. ఇప్పుడిక్కడ అ ఉ మ బాగానే ఉన్నాయి. అ ఉ మ బాగానే ఉన్నాయి. ఇక్కడ మీరు ఓంకారము చెప్పినప్పుడు, మీకు అందుకే చెప్తూ ఉంటాను, నేనేం చెప్పానంటే ఓంకారం చెప్పినప్పుడు ఓం చెప్పి అందులో సైలెంట్లోకి వెళ్ళిపోవాలి. మీరు క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. ఓం అని క్రియేట్ చేస్తున్నారు. నేను క్రియేట్ చేయట్లేదు. మీరేం చేస్తున్నారు? మీరు క్రియేషన్ పైన ఆధారపడుతున్నారు అని క్రియేషన్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఓం, నేను కూడా క్రియేట్ చేస్తూనే ఆ క్రియేషన్ ఏం చేస్తున్నానంటే లయింపజేస్తున్నా. నేను గాలితో పాటుగా గాలి విడిచిపెడుతూ దాన్ని లయింపజేస్తున్నా. లయింపజేసినప్పుడు అని లయింపజేసి ఒక భావస్థితికి వెళ్ళిపోతున్నా. చూడండి, ఇప్పుడు సౌండ్ వినిపించింది కదా మీకు, అని వినిపించింది కదా, తర్వాత సైలెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడేంత వరకు ఏమున్నాను? సైలెంట్గా ఉండిపోయాను. సైలెంట్గా ఉండిపోవడం అంటే నేను మాట్లాడాలనేటువంటి భావన నాకు లేదు, కొన్ని నేను ఉండాననే భావన కూడా నాకు లేదు. ఎంజాయ్ చేయడం కాదు, ఎంజాయ్గా ఉండిపోవడం. ఎంజాయ్ చెయ్యడం అని అంటే మళ్ళీ వేరే వాడు ఒకడు ఉండాడని వస్తుంది. ఎంజాయ్ చేయడం కాదు, ఎంజాయ్ ఉంటుంది అంతే. అది ఉందే, అది ఇక్కడ మురారి. అది మురారి అంటే ఓంకారమును పట్టుకుంటే ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ చిత్తం, వాక్ కాయ చిత్తై కదా అని అన్నాడు ఇక్కడ. అవి 3 ఉన్నాయి చూడండి. ఈ 3 లేని స్థితి, ఈ 3 లేని స్థితి, ఈ 3 లేని స్థితి ఏది ఉందో అది మురారి. ఇప్పుడు ఓం చెప్పినప్పుడు నువ్వు సైలెన్స్కి వెళ్ళి ఆ సైలెన్స్లో ఈ 3 గుర్తించలేని స్థితికి వస్తావు. ఈ 3 ఇక్కడ ఉంటాయి. ప్రాణం ఆడుతూ ఉంటుంది, ఏదో చిన్నగా ఆడుతూ ఉంటుంది. శరీరం ఉంటుంది, మనస్సు కూడా ఏదో ఉంటుంది. కానీ విను, నాకు ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు చెప్పేటువంటిది కరెక్ట్ కాదు, నీకు తెలీదు కాబట్టి విను. ఇప్పుడేమైంది? ఉన్నాడు, ఆ శరీరాన్ని ఇప్పుడు నువ్వేమన్నా చేసుకోవచ్చు.
ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థితిలో నేను కాదు. అయితే శరీరం ముందని మాత్రం తెలుస్తుంటుంది. శరీరం ఉందని తెలుస్తుంది కానీ శరీరము లేదు. చూడండి ఎట్లా ఉందో. అప్పుడు ప్రాణం ఉంది కానీ ఏందో అది గాలి ఆడుతూ ఉంది. కొలిమి తిత్తులో కొలిమి ఆడినట్లుగా ఇక్కడ కూడా గాలి అదేదో చేసుకుంటా ఉంది. ఏదో ఉంది అక్కడ అంతే. తర్వాత మనస్ తెలుస్తూ ఉంది, ఆనందంగా ఉంది. ఈ ఆనందంగా ఉండాలని కూడా అనుకోవడం లేదు. మళ్ళా ఆనందంగా ఉండాలని అనుకుంటే మనస్సు హాయిగా ఉంది, నిర్మలంగా ఉంది, శాంతిగా ఉంది. అందువలన రెండవసారి మనాలని అనిపించట్లేదు. అది అంతే. అలా ఉండగలిగిందే అది కంటిన్యూగా అభ్యాసం చేయాలి. అది మురారి. కొంచెం నా పాయింట్ మీకు కన్నా కొద్దిగా అర్థమైతే బాగానే ఉంటుంది. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు యమధర్మరాజు గారు వచ్చారు అక్కడికి. ఏం తీసుకుపోతాడు? అది ఇప్పుడు నేను ఇంకోటి చెప్తానేనండి. ఇప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చుంటే నీకు ఆ భావన ఉంది. ఏమంటే ధ్యానంలో కూర్చొని ఓంకారం చేస్తూ ఉంటే భావన ఉంది. ఓకే, ఇప్పుడు యమధర్మరాజు గారు ఎప్పుడు వస్తాడని నీకు ప్రాణం ఎప్పుడు పోతుంది? ప్రాణం ఎప్పుడు పోతుందంటే ఇప్పుడు చూడండి, ప్రాణం పోయింది. కాదబ్బా, నువ్వు అప్పుడు కథ తెచ్చిపెట్టు. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు పోయిందిగా, ఇప్పుడు గాలి పోయిందిగా. గాలి పోయిందంటే ఏం అర్థం? ప్రాణం పోయింది అంటే నువ్వు ఇప్పుడు ఉండాలి ఆ స్థితి. అది నేను చెప్తాండేది. నువ్వు అప్పుడు ఉండడం కాదు ఆ స్థితి. అప్పుడు నువ్వు అక్కడ ధ్యానంలో కూర్చున్నావు కాబట్టి నువ్వు అప్పుడు ఆ స్థితి ఉంది. నేను అంటా ఉండేది ఏంది, ఇప్పుడు ఇక్కడ నువ్వు గాలిని విడిచిపెడుతున్నావు కదా, గాలి విడిచినప్పుడు ఆ స్థితి ఉండాలా. అది అభ్యాసం చేస్తే, అక్కడ అభ్యాసం చేస్తే ఆ అభ్యాస బలము చేత ఇది ఆటోమేటిక్గా స్థిరమైపోతుంది. అంటే ఇప్పుడు గాలి పోతుంది వస్తుంది, గాలి పోయినప్పుడు కూడా నేను అదే కానీ ఇది కాదు అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఉందే, ఇది నిజమైన స్థితి. కొద్దిగా ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు దీన్ని నేనేం చేశానంటే ఇక్కడ అర్థాన్ని చెప్పా. ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి దాన్ని అర్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. గురువుగారు చెప్పిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని నేను వివరించాలా అంటే ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ వివరించేసాం కదా. మళ్ళీ ఇంకేంది మళ్ళీ వివరించేది అంటే దాన్ని ఇంకా బాగా మనకు పట్టాలిగా, బాగా మనం పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, మొట్టమొదట శరీరం, ప్రాణం, మనస్, 3 కదా ఉన్నాయి. వాక్, కాయ, చిత్తై. శరీరము ఇప్పుడు మనము
ప్రాణం తీసుకుంటున్నాం వదులుతున్నాం. శరీరం నేను ఉన్నాగా, శరీరం నేను అనే భావన ఉందా లేదా? ఆ శరీరం నేను అనే భావన అక్కడుందా? అక్కడ లేదుగా. అలా ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఉండాలి. అక్కడ ప్రాణం నేననుందా? లేదుగా. ఇప్పుడు కూడా అలాగ ఉండాలా. అక్కడ చిత్తం నేననుందా? లేదుగా. అట్లా ఇక్కడ కూడా ఉండాలా. జీరో. ఆ జీరో ఇక్కడ రావాలా. అర్థమవుతుందా? ఆ జీరోని ఎట్లా తీసుకురావాలా అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ మనం దాన్ని కొద్దిగా వివరించాల్సి ఉంటుంది. నైవేద్యం రాలా? ఇంకా నైవేద్యం లేదా? ఎవరు ఈరోజు? సరే, నైవేద్యం వచ్చేంతవరకు మనం చెప్పుకుందాం. నైవేద్యం వస్తుందిగా, అంతవరకు చెప్తా. ఇప్పుడు శరీరం అండి. శరీరము నేను అని కదా ఉంది. శరీరానికి జరిగేటివన్నీ నన్ను ఇబ్బంది పెడుతున్నాయా లేదా? శరీరానికి జరిగేటివి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు శరీరము నేను కాదు అని ఉండాలి. దానంతట అది రాదు. ఇప్పుడు దానంతట అది శరీరము నేను కాదు అని రాదు. మనమేం చేయాలి? శరీరము నేను కాదు అనేటువంటిది నీకు ఒకసారి అక్కడ వచ్చిందిగా, ధ్యానంలో వచ్చిందిగా. ధ్యానంలో వచ్చినటువంటి అనుభవాన్ని ఇక్కడ అప్లై చేయి. ఇది నేనా? శరీరము నేనా? నేను కాదు. ఒకటి ఫస్ట్ ఇది అక్కడ కలిగితే నీకు ఇక్కడ వస్తుంది. ఒక్కసారి రుచి చూసి ఉంటే ఇక్కడ అది తెలుస్తుంది. సరే, ఇప్పుడేంటంటే ఇది నేను కాదు, ఇంకేంటిది? శరీరం నేను కాదబ్బా. ఓకే, శరీరము నేను కాదు అంటే ఇది ఎట్లుంటుందంటే బ్లంట్గా కాదన్నట్లుంటుంది. బ్లంట్గా అంటే గుడ్డిగా కాదనడం కాదు మనకు కావాల్సింది. ఇక్కడ వేదాంతం అనేది గుడ్డిగా ఉండదు. ఎప్పుడు వేదాంతము గుడ్డిది కాదు. మరేమిటి? శరీరం నేను కాదు, మరేంటి? చూడండి, ప్రశ్న రావాలి కదా దానికి. ఇది ఫలానా. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళ వరకు ఆశ్రమం, కాంపౌండ్ వాళ్ళకి అవతల రోడ్. క్లారిటీ ఉందా లేదా? క్లారిటీ ఉందిగా. అలాగా ఈ శరీరము నేను అని కదా మనం అంటున్నాం. ఈ శరీరం నేను అని అంటున్నాం, కానీ ఈ శరీరం నేను కాదు. అక్కడ వచ్చింది. మరి ఎవరిది అనేది ఇప్పుడు ఇక్కడ తేల్చేయాలి. దాన్ని తేల్చేస్తే అప్పుడు శరీరానికి జరిగేటువంటి వాటినంతా కూడా నేను ఫీల్ కాను. ఒకటి. రెండవది ప్రాణం కూడా సేమ్ అంతే. ప్రాణం కూడా నేనా? ప్రాణానికి జరిగేటువంటివి నాకు అవుతాయా అనేది వస్తుంది. తర్వాత మనస్సు నేనా? దాన్ని కూడా తేల్చేయాలి. ఈ మూడింటిని తేల్చాల్సి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు శరీరం చూడండి. శరీరము ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల నుంచి శరీరం వచ్చింది. తల్లిదండ్రుల నుంచి శరీరం వచ్చింది. అంటే ఇప్పుడు ఈ శరీరం ఎట్లుంది? ఇది ధాతువుల చేత ఏర్పడింది. ధాతువులతో ఏర్పడింది. ఇప్పుడు శరీరం అనేటువంటిది తల్లి తండ్రి నుంచి శుక్రశోణితముల నుండి ఏర్పడింది. వీర్యము నుండి ఏర్పడింది. వీర్యంలో
XY క్రోమోజోములు ఉన్నాయి. XY క్రోమోజోముల నుండి జైగోట్ వచ్చింది. జైగోట్ అంటే తెలుసా? XY రెండు కలిస్తే ఒక ముద్దలాగా ఏర్పడుతుంది అండం. జైగోట్ ఏర్పడింది. ఆ జైగోట్ ఏమైంది? పెరిగింది. 1 by 1 పెరిగి అది ఒక చిన్న పిండంలాగా ఏర్పడింది గర్భంలో. ఆ గర్భం ఏర్పడి గర్భంలో నుంచి పెరిగి పెద్దదయ్యింది. అంటే ఇప్పుడు ఇదేంటిది? XY క్రోమోజోముల చేత ఏర్పడినటువంటిది. మరి వీర్యమునందు ఎన్ని స్పర్మ్స్ ఉంటాయంటే కొన్ని మిలియన్ల స్పర్మ్స్ ఉంటాయి. మరి అన్ని మిలియన్ల స్పర్మ్స్ ఉంటే అందులో ఏదో ఒకటే ఎట్లా పనిచేస్తుంది? అందులో ఒకటే పనిచేస్తుంది. అందులో ఏదో ఒక స్పర్మ్ మాత్రమే కలిసింది. అది ఎందుకు కలిసింది? చూడు ఎక్కడ, అదే ఎందుకు కలిసింది? ఎవడన్నా చెప్పగలడా? దానికి సైన్స్ అక్కడ చెప్పలేదు. సైన్స్ అంతవరకు చెప్తుంది. ఎంతవరకు చెప్తుంది? ఫలానా స్పర్మ్ వెళ్ళింది, నీకు కలిసిందండి, అందువలన పిండం ఏర్పడింది, జైగోట్ ఏర్పడింది అని చెప్తారు. ఓకే, బాగానే ఉంది. ఆ స్పర్మే ఎందుకు కలిసింది? ఆ స్పర్మ్ కలిసినప్పుడు X క్రోమోజోమ్ కలిసిందా, Y క్రోమోజోమ్ కలిసిందా? ఎందుకు అదే కలిసింది? ఎందుకు ఇప్పుడు Y క్రోమోజోమే కలిసేటట్లు చెయ్యొచ్చు కదా? ఎందుకు XXే కలిసింది, YX మళ్ళీ ఎందుకు కలిసింది అంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు కలిసింది? ఎవరు చేశారు? చూసారా? దానికి కర్మ ఉంది అక్కడ, దానికి నిమిత్తోపాదాన కారణం వస్తుంది. దాన్ని రేపు చెప్తాను. ఎందుకంటే ఒకసారి ఎంటర్ అయిన తర్వాత కాబట్టి కొద్దిగా డీటెయిల్గానే పోయి తెలుసుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరము అది దానిది అని తెలిసినప్పుడు ఆ శరీరం పైన ఇప్పుడు భావన అప్పుడు తగ్గుతుంది. అంతవరకు శరీరం నేననే ఉంటుంది, అది ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని తెలుసుకుందాం, వివరంగా తెలుసుకుంటే మళ్ళీ వస్తుంది. తత్సద్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम